ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆ వేదవతి అష్టభార్యల్లో ఒకటిగా వచ్చింది. ఇది ఇక భూచక్రంలో 12 రాసులున్నాయి. ఈ 12 రాసుల్లో 27 నక్షత్రాలున్నాయి. ఈ 27 నక్షత్రాలకి అభిమాన దేవతగా తారాదేవి పుట్టింది. ఆమె వాలి యొక్క భార్య తారాదేవి. ఆమె నిండు యవ్వనవతిగా ఉండగా గురుబ్రహ్మ అభిమాన దేవత అయినటువంటి బృహస్పతుల వారు మోహించాడు. అయితే వాలి భార్య తారగాదీమె, గమనించాలి. బృహస్పతికి భార్య తార. ఈ తారనే ఒకానొకప్పుడు చంద్రుడు చెరబట్టాడు. బృహస్పతి పెళ్లి చేసుకున్నాడు మోహించి. వృద్ధుడైనటువంటి భర్త నిండు యవ్వనవతిని సంతృప్తిపరచలేడు కదా. ఇది ధర్మవిరుద్ధమైన విషయం. అందుకనే వివాహ సందర్భంలో చేసినటువంటి ప్రమాణాలని ఉల్లంఘించటం ఎంత మాత్రం క్షంతవ్యం కాదు. తారాదేవికి బృహస్పతిని చూసినప్పుడు భర్తభావమే కలిగేది కాదు. ఆమెలో తన ఎడల భర్తృభావాన్ని కలిగించవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? భర్త అయిన బృహస్పతి మీద ఉన్నది. సర్వధర్మాలు తెలిసినటువంటి ఆ బృహస్పతి ధర్మవిరుద్ధంగా ప్రవర్తించాడు. తారాదేవి శరీరంలో జీవాణువులు ఆమె యొక్క మన ప్రవృత్తికి అనుగుణంగా అనేక మార్పులు చెందినాయి. ఆమె మనస్సులో చంద్రుడి యొక్క రూపం నిలబడిపోయింది. ఆమె హృదయం చంద్రుడి యొక్క అధీనమై ఉన్నది. ఈ విధంగా పరిణామ స్థితి పొందినటువంటి ఆ తారాదేవి పూర్వం బృహస్పతిని వివాహమాడినటువంటి తారాదేవి ఎంత మాత్రము కాదు. ఇది అందువల్ల ఆమెలో దోషం లేదు. అందుకనే పంచకన్యల్లో ఆమె లిస్టులో చేరగలిగింది. అంటే ఆమెలో అణువణువు మారిపోయింది. అందువల్ల తారాచంద్రుల యొక్క కలయిక ధర్మ విరుద్ధం కాల. ఆహా, సృష్టి యొక్క నియమాల ప్రకారం 27 నక్షత్రాలను చుట్టి రావడానికి చంద్రుడి యొక్క ధర్మం, అది బృహస్పతి యొక్క ధర్మం కాదు. ఆ విధంగా గురుగ్రహం సంచరించినటువంటి విధానం ఏదైతే ఉందో అది ధర్మ విరుద్ధం అవుతుంది. ధర్మ విరుద్ధమైనది ఏది కూడా విచ్ఛిన్నం కాక తప్పదు. కాబట్టి 27 నక్షత్రాల అభిమాన దేవత అయినటువంటి తారాదేవి చంద్రమండల అభిమాన దేవత అయినటువంటి చంద్రుడికి చెందటమే కదా ధర్మం. నాయన, ఈ ధర్మ సూక్ష్మాన్ని అనుసరించి తారాదేవి మహాపతివ్రత. ఆహా, భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకి హితోపదేశం చేశాడు. దాదాపు 56 రోజులు. అదే శాంతి అనుశాసనిక పర్వాలు. చెడు జరిగేటప్పుడు సాధ్యమైతే దాన్ని నిరోధించాలి, లేదా ధర్మ విరుద్ధమైనటువంటి పని జరిగే ప్రాంతం నుండి వైదొలగాలి అని శాస్త్రవచనం అని భీష్ముడు చెప్పాడు. అది విన్నటువంటి ద్రౌపది ఫక్కున నవ్వింది. అప్పుడు భీష్ముడు అడిగాడు, అమ్మా ద్రౌపది, మానభంగం జరిగేటప్పుడు భీష్ముడు అంటున్నాడు, ద్రౌపదీదేవికి మానభంగం జరిగే సందర్భంలో భీష్ముడు అన్నీ తెలిసిన ధర్మవేత్త అయినా కూడా మిన్నకున్నాడు. అప్పట్లో దుర్యోధనాదుల యొక్క భోజనం నేను చేస్తూ ఉన్నాను అమ్మా, అందువల్ల నా బుద్ధి కాస్త భ్రష్టమైపోయింది. ద్రౌపదీదేవి నవ్వితే ఎందుకు నవ్వావు అని అడిగినప్పుడు ఆమె చెప్పింది, ఇన్ని ధర్మాలు చెబుతున్నారు కదా, మరి నాకు వస్త్రాపహరణం జరుగుతుంటే మీరు ఎందుకని ఖండించలేదు ఆ సభలో? నేను ధర్మ విజితన అధర్మ విజితన అని అడిగినప్పుడు కూడా మీరేం చెప్పకుండా ఉన్నారు, ఇవాళ ధర్మాలు చెబుతున్నారు, ఇది ఎంతవరకు న్యాయం అని అడిగినప్పుడు భీష్ముల వారు చెప్పే జవాబు ఇది. ఏమంటున్నాడు, అమ్మా, అప్పట్లో నేను దుర్యోధనాదులు పెట్టినటువంటి భోజనాన్ని తిన్నాను, అందువల్ల నా బుద్ధి భ్రష్టమైపోయిందని. అంటే దుర్మార్గుల యొక్క భోజనం చేస్తే
మతి భ్రష్టమైపోతుంది. ఆ చెడు రక్తం అంతా కూడా ఇప్పుడు నా శరీరంలో లేదు. నీ భర్త అర్జునుడు వేసినటువంటి దివ్య బాణాల వల్ల రక్తం కారిపోయింది. అంటే దుర్యోధనుడు యొక్క ఉప్పు పులుసుతో పెరిగినటువంటి నా దేహంలో ఉన్నటువంటి రక్తం కాస్త ఇప్పుడు లేదు. ఇప్పుడు నా బుద్ధి కల్మషరహితంగా ఉంది. నాకు సత్యం బోధపడింది అన్నాడు. అంటే జీవి యొక్క పరిణామ దశలో అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాడు. కొన్ని జన్మల్లో స్త్రీగా, మరికొన్ని జన్మల్లో పురుషుడుగా పుడుతూ ఉంటాడు. మానవ జన్మ లేకుండా పశుపక్షాది జన్మలు కూడా ఎత్తవలసి వచ్చు. మండోదరి గురించి చెప్తున్నాడు ఇప్పుడు. ఈ మండోదరి ఒకానొక జన్మలో పురుషుడుగా పుట్టింది. ఆ జన్మలో ఆమెకి చండాల స్వభావురాలైనటువంటి ఒక భార్య ఉన్నది. మండోదరి గత జన్మలో పురుషుడు, అప్పుడు చండాల స్వభావురాలైనటువంటి ఒక ఆమె భార్య. దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి ఆ భార్య మృదు స్వభావం కలిగినటువంటి మరొక భార్య, ఇద్దరు భార్యలు ఉన్నారు. చూడండి, చంచల స్వభావురాలైనటువంటి భార్య వాన జన్మెత్తి వాలిగా వచ్చింది. చూడండి ఎంతటి గొప్ప విశేషాలు ఉన్నాయో ఈ పురాణంలో. దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి భార్య రావణాసురుడిగా పుట్టింది. మృదు స్వభావం కలిగినటువంటి భార్య విభూషణుడిగా పుట్టింది. మొత్తం ముగ్గురు భార్యలు. కల్పాంతరంలో వీరు ముగ్గురు మండోదరి పురుషుడుగా పుట్టినప్పుడు అతడికి భార్యలే అయ్యారు. ప్రస్తుత జన్మంలో మండోదరి వాలికి భార్య కాగా అంగదుడు పుట్టాడు. ఆ తర్వాత రావణుడికి భార్య అయింది. అప్పుడు ఇంద్రజిత్తు పుట్టాడు. రావణుడి యొక్క వధానంతరం ఆ మండోదరి విభీషణుడికి పట్టప్రాణి అయింది. వాలికి భార్యగా ఉన్నప్పుడు జీవాణువులు, రావణుడి భార్యగా ఉన్నప్పుడు జీవాణువులు, విభీషణుడి యొక్క పట్టపురాణిగా ఉన్నప్పుడు జీవాణువులు వేరువేరుగా ఉన్నాయి. మనిషి ఒకటే అయినా. అందువల్ల మండోదరి కూడా మహాపతివ్రతి. అప్పుడు శంకర భట్టు అడిగాడు, అయ్యా స్త్రీలకు ఒకే భర్త ఉండాలి అంటారు కదా, అట్లాగే పురుషులు కూడా ఏకపత్ని వృత్తులై ఉండాలి అని చెప్తారు కదా, మరి బహుభార్యాత్వం కానీ బహుభర్తృత్వం కానీ ఈ రెండు కూడా గర్హనీయమే కదా అన్నప్పుడు కర్మచక్ర పరిణామం గురించి చెప్తున్నాడు తిరుమలదాసు. శంకర భట్టు, నువ్వు చెప్పేది అక్షరాల నిజం. ఒకడు నిష్కారణంగా భార్యని హింసల పాలు చేస్తే 7 జన్మల బాల వైవిధ్యాన్ని పొందుతాడు అని చెప్పబడింది. అంటే బాల్యంలోనే భర్త పోయి వైధవ్యాన్ని అనుభవిస్తారట. ఎన్ని జన్మలు? 7 జన్మలు. ఏ పని చేస్తే? నిష్కారణంగా భార్యను కనుక హింసిస్తే. కాబట్టి భార్యను హింసించేవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒక పురుషుడు 4-5 స్త్రీలను వివాహం చేసుకుంటే తర్వాత జన్మలో ఆ పురుషుడు స్త్రీగా పుడతాడు. ఆ 4-5 స్త్రీలు తమ యొక్క కామ వాసనలు, సంస్కారాలు నశింపకపోతే మళ్ళీ వాళ్ళు పురుష జన్మనెత్తి ఆ స్త్రీనే అనుభవిస్తారు. చూసారా? అంటే ఆమె ఒక్కొక్కసారి రేపుకు గురి కావచ్చు. 5 మంది 6 మంది రేపు చేశారంటారే, అవి ఇలాంటి కేసులు అన్నమాట. ఈ విధంగా ఒక జన్మలోనే జరిగితే వ్యభిచార దోషం కలుగుతుంది. అంటే తానంతట తానే గనక చేస్తే ఆ పని వ్యభిచార దోషం వస్తుంది. తన ప్రమేయం లేకుండా రేపుకు గురైతే అది వ్యభిచారం కిందకు రాదు. అంటే అట్లా కాకుండా ఆ స్త్రీని వేరువేరు జన్మల్లో, చూడండి ఒక జన్మలో కాదు, వేరువేరు జన్మల్లో విడివిడిగా ఆ పురుషులు గనక వివాహం ఆడితే దోషం లేదు. ఎందుకని? జన్మ మారిపోయిందిగా. ఇది కాలచక్ర ప్రభావం. ఈ మహాచక్రంలో ఇటువంటి వింతలు ఎన్నో జరుగుతుంటాయి. స్త్రీ జన్మ ఎత్తినటువంటి పరిస్థితుల్లో ఆ జన్మకు సంబంధించినటువంటి ధర్మాన్ని ఆచరించాలి. చూడండి, అదే పురుష జన్మనెత్తితే
ఆ పురుష జన్మకి సంబంధించిన ధర్మాన్ని ఆచరించాలి. భార్యాభర్తలను విడదీసినటువంటి పాతకులు ఉంటారే, అటువంటి వాళ్ళు పురుష జన్మకు కానీ ఇటు స్త్రీ జన్మకు కానీ చెందకుండా నపుంసకులుగా పుట్టి సంసార సుఖమనేది ఏమిటో తెలియక దుఃఖాలు అనుభవిస్తూ గొప్ప మనస్తాపాన్ని పొందుతారు. ఇవాళ మనం చూసేటటువంటి నపుంసకులు ఉన్నారే, వాళ్ళు ఎవరు అంటే భార్యాభర్తలను విడదీసినటువంటి పాతకులు. అలాగే మాంసభోజనం అనేది నిషిద్ధం. ఒకడు మేకను చంపి 10 మందితో కలిసి దాన్ని భుజించాడు అనుకుందాం. ఆ మేక ప్రాణాన్ని విడిచిపెట్టే సమయంలో విపరీతమైనటువంటి బాధ అనుభవిస్తుంది. ఆ బాధామయ స్పందనలు వాయుమండలంలో నిక్షిప్తమై ఉంటాయి. నాయన, వాయుమండలంలో బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు రెండూ కూడా నిక్షిప్తంగా ఉంటాయి. సత్కర్మల వల్ల ఆనందమయ స్పందనలు పుడితే దుష్కర్మల వల్ల బాధామయమైనటువంటి స్పందనలు పుడతాయి. చచ్చినటువంటి ఆ మేక తనను తిన్నటువంటి 10 మంది మానవులని హింసించాలి అని అనుకుంటుంది. ఆ కారణం వల్ల ఆ మేక మానవధ్యాస చేయడం వల్ల మనిషిగా పుడుతుంది పక్క జన్మలో. ఆ మానవులు మేకగా పుడతారు, వైస్ వెరస. ఈ రకంగా కర్మ యొక్క ఫలితాలు ప్రతి చర్యకి ప్రతి చర్య ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అంటాం కదా సైన్స్లో, న్యూటన్స్ 3rd లా అంటాం మనం. అందువల్ల మానవులు క్షమాగుణాలని అలవర్చుకోవాలి. సాత్వికుడు మేకను చూసినా దాని మాంసం మాత్రం తినాలి అనుకోడు. ఒకవేళ ఆ మేక పూర్వజన్మలో తనను భక్షించినటువంటి మనుష్యుడే అయినా కూడా క్షమించి వదిలిపెట్టి వాడికి ప్రాణదానం గనక చేస్తే అంతటితో ఆ కర్మచక్రం ఆగిపోతుంది. ఇది ఈ పీఠికాపుర వాసుల యొక్క సాంఘాతిక పుణ్యాన్ని, సాంఘాతిక పాపాన్ని ఒక్కసారి ఫలించి శ్రీపాద శ్రీవల్లభ జననానికి కారణమైంది. పుణ్యం పురుషులు వారిని శ్రీదత్తుడిగా గ్రహించి శుభ ఫలితాలను పొందారు. అదే పాపజనులు వారిని శ్రీదత్తుడిగా గ్రహించకుండా మరింత అశుభమైన ఫలితాలు పొందారు. శ్రీదత్తుణ్ణి ఆరాధిస్తూ శ్రీపాద వల్లభుల వారిని నిందించేటటువంటి వాళ్ళు రౌరవాది నరకంలో పడిపోతారు. విషయం అర్థం కాకపోతే మౌనంగా ఉండటం మంచిది. అంతేగాని దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆ శ్రీమన్ మహామంగళ రూపాన్ని మాత్రం నిందించకూడదు. వారి యొక్క ముఖానికి హారతులిస్తూ పాదాలకి మేకులను కొట్టేవాళ్ళు, శ్రీ దత్తావతారాన్ని నిందించేవాళ్ళు చివరికి సుఖవ్యాధుల పాలవుతారు. అంటే సెక్షువల్ డిసీజెస్ వస్తాయి వాళ్ళకి. అంతేకాకుండా శ్రీదత్తుల వారు ఒకానొక విచిత్రమైనటువంటి యోగశక్తిని తన యొక్క అనుగ్రహ లీలల్లో చేర్చారు. పుణ్యపురుషులకి శ్రీదత్త నామస్మరణంలో సర్వ మనోరథాలు అయాచితంగా అప్రయత్నంగా సిద్ధిస్తాయి. అదే శ్రీవల్లభుని నిందించేటటువంటి పాపాత్ములకి విచిత్రమైన పద్ధతిలో విఘ్నాలు, అనిష్టాలు కోకొల్లలుగా ఎదురవుతాయి. శ్రీపాదుల వారిది అగ్నిస్వరూపం. వారి ధరించేది అగ్నివస్త్రం. వారు పవిత్రమైనటువంటి యోగాగ్ని స్వరూపం. వారి యొక్క పాదకుల యొక్క మహిమను వర్ణించటానికి యుగాలు కూడా సరిపోవు. వేదోపనిషత్తులు కూడా శ్రీ పాదుకా మహిమను వర్ణించి సంపూర్ణంగా చెప్పగలగటం అనేది అసాధ్యమైన విషయం. ఎన్ని యుగాలు గడిచినాయి, ఎన్ని కల్పాలు గడిచిపోయినాయి, ఎన్ని సృష్టి స్థితి లయాలు జరిగిపోయినాయి. కానీ శ్రీదత్తుల శ్రీదత్తులే. వారికి సాటి మరి ఎవ్వరూ లేరు. వారు సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభులే. సృష్టిలోని ప్రతి అణువును ఈ పరమసత్యానికి సాక్ష్యం పలుకుతూ ఉంటుంది అని తిరుమలదాస్ చెప్తూ ఉన్నాడు. ఇదంతా ఇక స్వయంభూదత్త పునఃప్రతిష్ఠ. ఒకానొకప్పుడు శ్రీ పీఠికాపురానికి ఒక విచిత్రమైనటువంటి అవధూత వచ్చాడు.
అతడు ఉన్మత్తమైనటువంటి సిద్ధుడు. అతడి యొక్క తిట్లు శాపనార్థాలు వల్ల అవి ఎట్లా ఉంటాయంటే ఆయన ఆశీస్సులు అందజేస్తాడు. అదొక వింతగా ఉంటుంది ఆయన సాధువు పరి. ఆయన తిట్లు శాపనార్థాల వల్లనే ఆశీస్సులు అందిస్తాడు. అతడు ఎవరినైనా పొగిడాడా అవతల వ్యక్తి యొక్క పుణ్యఫలం క్షీణించిపోయినట్లే. ఆ సిద్ధుణ్ణి శ్రీ పీఠికాపుర వాసులు స్వయందత్తుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు. విగ్రహం మాయమైంది కదా, అందుకని. అప్పుడు ఆ సిద్ధుడు స్వయంభూదత్తుడు సమస్త పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసి ఏలా నదిలో ఉన్నాడు అని చెప్పాడు. అప్పుడు ఏలా నదిలో వెతికే ప్రయత్నం చేశారు. అప్పుడు స్వయంభూదత్తుడి యొక్క విగ్రహం బయటపడింది. దాన్ని ఒక శుభముహూర్తంలో అపర సర్వమంగళాదేవి అయినటువంటి సుమతి మహారాణి, బ్రహ్మతేజో విరాజితుడైనటువంటి అప్పలరాజ శర్మ ఇద్దరు కలిసి పునఃప్రతిష్ఠ చేశారు. అంటే శ్రీపాదుల వారి తల్లిదండ్రులు ఆ విగ్రహానికి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారు. ఇది ఆ సిద్ధుడి యొక్క కోరిక మేరకు జరిగింది. ఆ మహోత్సవానికి శ్రీ బాపనాచార్యులు ఆధ్వర్యం వహించాడు. ఇక విద్యారణ్యుల వారి యొక్క ఆవిర్భావ చరిత్ర. పీఠికాపురంలో ఆలయంలో పునఃప్రతిష్ఠ జరిగినటువంటి రోజున ఆ సిద్ధుడిని బాపనాచార్యులు తమ ఇంటికి భిక్ష కోసం పిలిచాడు. ఆ సిద్ధుడు సరేనన్నాడు. తాతగారింట్లో ఉన్నటువంటి శ్రీపాదులని ఆ సిద్ధుడు దర్శించాడు. కేవలము 2వ సంవత్సరం వయస్సులో ఉన్నటువంటి ఆ దివ్య శిశువు మీద ఆ వచ్చినటువంటి సిద్ధుడికి అమితమైనటువంటి పుత్రవాత్సల్యం ఏర్పడింది. మేనమామ గారైనటువంటి వెంకటావధానులు భుజం పైన ఎక్కి వినోదంగా ఆ మేనమామ గారి యొక్క పిలకతో వింత వింత చేష్టలు చేస్తూ ఉన్నాడు మన శ్రీపాదుల వారు. 2 ఏళ్ల వయసులో ఉన్నాడు. అలా వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి సిద్ధుడి వంక చూసి శ్రీపాదుల వారు నవ్వటం మొదలుపెట్టారు. ఆ నవ్వును విని సిద్ధుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రకృత స్థితుడైనటువంటి తర్వాత, అంటే మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చి ఉన్న తర్వాత శ్రీపాదుల వారు అన్నారు, మాధవ, నాకు 16 సంవత్సరాలు వయస్సు వచ్చినప్పుడు నీ కోరిక మేరకి బుక్కరాయుడిచే హిందూ సామ్రాజ్యం స్థాపించబడుతుంది. హరిహర బుక్కరాయలు ఇద్దరున్నారు. హరిహరునికి బుక్కరాయుడికి నీవు తోడుగా ఉండాలి. నీవు విద్యారణ్య మహర్షి అనేటువంటి పేరుతోటి విశ్వవిఖ్యాతుడు అవుతావు. నీ సోదరుడైనటువంటి సాయణాచార్యుడి ఇంట రాబోయే శతాబ్దంలో గోవింద దీక్షితులు పుట్టుతాడు. ఆ గోవింద దీక్షితుడు ఎవరో కాదయ్యా, నువ్వే. రాజర్షివై తంజావూరు మహామంత్రివై వర్ధిల్లుతావు అని అన్నారు శ్రీపాదుల వారు ఆ యోగితోటి. అప్పుడు ఆ సిద్ధుడి యొక్క కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజలారాల్ని. వెంటనే ఆ సిద్ధుడు శ్రీపాదుల వారిని అక్కున చేర్చుకున్నాడు. అలవోకగా శ్రీపాదుల వారు సిద్ధుడి యొక్క పాదాలకు నమస్కరించాడు. సిద్ధుడు ఇదేం వింత అన్నాడు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, ఓ సిద్ధపురుష, నీవు శృంగేరి పీఠాన్ని అధిష్ఠించి విద్యారణ్య నామంతో విఖ్యాతుడు అవుతావు. శృంగేరి జగద్గురు అన్నమాట ఆయన. నీ శిష్య పరంపరలో 3వ వాడిగా నీవే కృష్ణ సరస్వతి నామంతో జన్మిస్తావు. నీకు నాయందు పుత్రవాత్సల్యం మిక్కుటకంగా ఉన్నది కాబట్టి నేనే నృసింహ సరస్వతి నామంలో తిరిగి అవతారమెత్తినప్పుడు నీవు కృష్ణ సరస్వతి నామంతో నాకు కాశీలో సన్యాస దీక్ష ఇస్తావు. దీనివల్ల కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణామాత సాక్షి వీళ్ళిద్దరూ నీవు సన్యాసి ధర్మాన్ని పునరుద్ధరించాలి అని చెప్పాడు. వశిష్ఠుడు, శక్తి, పరాశర త్రయా ఋషి ప్రవరాన్వితమైనటువంటి పరాశర గోత్రోద్భవులని ఋగ్వేదులను అయినటువంటి వాజపేయ యాజులను
ఈ మాధవాచార్యుడు విద్యారణ్య మహర్షిగా వినుతుగాంచి తీరతాడు అని చెప్పాడు. నాయన, రేపు నీకు మరిన్ని విషయాలు చెబుతాను అని తిరుమలదాసు గారు ఈ వృత్తాంతాన్ని శంకరభట్టుతో చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించారు. ఇక మనం 9వ అధ్యాయానికి రేపు వెళదాం. ఇవాళ మనం 8వ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకోగలిగాం. శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క కరుణామృతంతో రేపటి రోజు కర్మఫల మీమాంస అనేటువంటి 9వ అధ్యాయాన్ని మనం ప్రారంభం చేసి చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.